అయోధ్య రామ మందిరంపై అద్భుతమైనటువంటి రచన చేసినవారు సాహిత్యరత్న బి గౌర్నాయుడు గారు. గానం చేస్తున్నవారు రాజశేఖర్ గౌడ్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మర్చని. అంతారామమయం జగమంతారామమయం, ఆది కావ్యంలో అజరామరమై మణిపూసల ప్రకాశించెను అయోధ్య. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిదర్శనమై రమణీయ సాగరమే రామాయణం. అంతారామమయం జగమంతారామమయం, సరయు నది చెంతలరించిన సుధారసం, సీత చెరువొందిన సుందర దృశ్యం, మహాగుణ సంపన్నమైన రామచరితం. అందు మన జీవితం పుణ్యఫలం. అంతారామమయం జగమంతారామమయం, సమగ్ర విజ్ఞాన సర్వస్వభావాల నిధి, నరుల వానరుల మైత్రీ సంగమం, మానవ జాతికి కీర్తి తెచ్చే ధర్మ సంపన్నం, సుందర కావ్యమై మనసును నింపు రక్షణ నిధి. అంతారామమయం జగమంతారామమయం, రామస్మరణ సన్మోహనాకారా, నామామృతం ధర్మానికి అదో మహోన్నత రూపం. సకల జనుల హృదయాలలో సుస్థిర స్థానం, ఆదర్శ కావ్య సంపదలో వసుధైక కుటుంబం. అంతారామమయం జగమంతా రామమయం, శత్రువుల చేత కీర్తించబడిన ధర్మక్షేత్రం, విశ్వంభరునిగా ఘనత నొందిన ధర్మదండం, అయోధ్యలో వెలసిన దివ్యమైన ఖండ దర్శనం, కోట్లాశా జీవుల కలల ప్రతిరూప ప్రదేశం అయోధ్య. అంతారామమయం జగమంతారామమయం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.